హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మిరపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన మిర్యాలగూడ ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో ఆల్ రైట్ ఫస్ట్ రౌండ్ లో తట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా మిర్యాలగూడ బామలు రెడీగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే. పేరేంటి? వాసవి. వాసవి గారు, ఏంటి సంగతులు? ఇంట్లో అంతా బానే నడుస్తుందా? అంతా సూపర్ గా నడుస్తుంది. ఆయన చెప్పినట్టు వింటున్నారా లేదా? మేము చెప్పినట్టే వినాలి. వినాలి కదా, వింటున్నారా లేదా అని అడుగుతున్నా. వింటున్నారు. వినాలి, తప్పదు, ఏం చేస్తాం, అది జీవితం అంతే. 25 సంవత్సరాల తర్వాత ఆ బతుకు అలా జైల్లోకి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచే శాంతం అలానే ఉంటది. కొన్ని టైమ్స్ లో వాళ్ళ మాట వినాలి, కొన్ని టైమ్స్ లో మనం వాళ్ళ మాట వినాలి, కొన్ని టైమ్స్ లో వాళ్ళ మన మాట. 100కి 2 సార్లు వాళ్ళ మాట మీరు వింటారు, 98 సార్లు మీ మాట మేము వింటాం, అంతే కదా? అంతే అంతే. ఏం పేరు బావగారి పేరు? రజనీకాంత్. ఏ కమాన్, భాష అంటే ఇందాక నుంచి రా రా అంటే నన్ను అనుకున్నా. రజనీకాంత్ గారినా? ఓకే, చలో వాసవి జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఓకే? ఫస్ట్ నాతోనేనా? మరి మైక్ ఇచ్చాను కదా. అక్కడ ఉన్నారు ఫస్ట్. జాగ్రత్తగా వినండి. ఓయ్ నాయనా. నలుగురులోంచి నలుగురుగా నడుచుకుంటూ వస్తున్న నరసింహులు గ్యాంగ్ నాటు బాంబులతో నరసింహులు గ్యాంగ్ ని బ్యాంగ్ చేసిన మిర్యాలగూడ నెరజాన గ్యాంగ్. ఓయమ్మా. నలుగురు నుంచి నలుగురు నడుచుకుంటూ వచ్చిన నరసింహ గ్యాంగ్ నాటు బాంబులతో నరసింహ గ్యాంగ్ నే బ్యాంగ్ చేసిన మిర్యాలగూడ నెరజాన గ్యాంగ్. నాటు బాంబులు నలుగురులోంచి నలుగురుగా నడుచుకుంటూ వచ్చిన నరసింహ గ్యాంగ్ నాటు బాంబులతో నాటు బాంబులతో నరసింహులు గ్యాంగ్ బ్యాంగ్ చేసిన మిర్యాలగూడ. నాటు బాంబులతో నరసింహుల గ్యాంగ్ బ్యాంగ్ చేసిన మిర్యాలగూడ నెరజానలు. నేను చెప్పేటప్పుడు మరి మొత్తం ఆగచ్చు కదా, సగం చెప్పి లోపల మొదలెట్టింది. తొందర ఎక్కువ. ఈ అక్కకే కాదు, మొత్తం అక్కలందరికీ అదే బాధ. నలుగురుతో నలుగురుగా నడుచుకుంటూ వచ్చిన నరసింహ గ్యాంగ్ నాటు బాంబులతో. ఇలా లాభం లేదు కానీ మన పనిష్మెంట్ ఏంటి అంటే, అసలు ఈ రోజు మన థీమ్ గుసగుసలు. ఆ గుసగుసలు మనుషులవి కాదు, దెయ్యాలివి. సో మన ఇద్దరం దెయ్యాలు. ఓకే, నాకు ఇష్టం. నీకు ఇష్టమా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. దెయ్యాలంటే ఇష్టమా? ఎప్పుడో ఒకసారి కనిపిస్తారుగా. ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయా? భయపెట్టడానికి. మన శ్మశానం చుట్టూ స్ట్రాంగ్ సెక్యూరిటీ పెట్టమను. ఈ లవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పార్కులు లేవు. శ్మశానానికి వచ్చి ఆ పల్లి ఈ పిల్లలు చెత్తచ్చు ఓళ్ళపోతున్నాం బాబాచి. ఓ ఓట్లేయడం కాదు, ఓట్లేసేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద పార్కులు కట్టమని చెప్పాలి. ఆహా, వాళ్ళకి పార్కులు ఎందుకు? మన శ్మశానానికి స్ట్రాంగ్ గా పెద్ద గేట్ ఎట్టమని వాళ్ళ లోపలికి రాకుండా. పెద్ద గేట్ ఎట్టండి ఇంకొకసారి. ఆ 2 పాటలు కూడా బోర్ కొట్టేసింది, అది కూడా చెప్పు. నేను వీడని అవి ఎప్పుడు చూసినా అదే పాట. మన కోసం ఏదైనా కొత్తగా 2 పాటలు కొట్టమనొచ్చు కదా మ్యూజిక్ డైరెక్టర్ని. చెప్తానంటావు కానీ ఏం మాట్లాడు. మొత్తం నేనే చెప్పేసాను, నువ్వేంటి అంటున్నావు. నువ్వు దెయ్యానివే కదా. నేను దయ్యాన్నే. మరి అందమైన దెయ్యం అంట, చూసారా? ఏం పేరు? సరస్వతి. సరస్వతి అంటే ఏం చదివారు? డిగ్రీ చేశారు. డిగ్రీ ఫెయిలా పాసా? పాసే. మీరు డిగ్రీ పాసు, నేను డిగ్రీ ఫెయిల్. ఎవరు గ్రేట్? మీరే గ్రేట్. అమ్మయ్య, ఇన్నాళ్ళకి నా టాలెంట్ ని మిర్యాలగూడలో నా టాలెంట్ ఒప్పుకున్నారబ్బా. మొత్తానికి ఇక్కడ నా టాలెంట్ తెలిసింది. సరే, బావగారు ఏం చేస్తారు? బిజినెస్. వ్యాపారం. బావగారు ఏ వ్యాపారం? కిరాణా షాప్. ఈ మధ్య లేడీస్ ఎక్కువ వస్తున్నారంటే ఏంటి బావగారి దగ్గరికి? అవునండి, తెగ ముచ్చట్లు పెట్టేస్తున్నాడు. లేనప్పుడు మళ్ళీ మీరు ఎలాగానే గప్చుప్ అయిపోతున్నారు. సైలెంట్ అయిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నాడు అంటారు? ఏమోనండి, అదే అర్థం కావట్లేదు. కాదు, సీసీ కెమెరాలు పెట్టి బాగా సౌండ్ లాగేలా పెట్టాలి. నేను రాగానే సైలెంట్ అయిపోతున్నారు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 22 years. 22 years తర్వాత ఆయనకి స్వాతంత్రం వచ్చిందబ్బా. అంటే ఏదో జరుగుతుంది అక్కడ.
ఇదిగో బావా నీ పనిలో నువ్వు ఉండి ఏం కంగారు లేదు, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఏం భయపడాడు అండి, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అలా గుసగుసలో. పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు. సరే జాగ్రత్తగా వినండి. అసలు చిన్నది. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేశ. మాఘమాసం మల్లె మాసం మా ఇంటికి మల్లి రాకురా. మాసమా? ఇదేంటి కొత్తగా? మిరియాలగూడలో మల్లి మాసాలు, చామంతి మాసాలు, గులాబీ మాసాలు ఏమన్నా వస్తున్నాయా? మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకరా మాయిదారి మల్లేశ. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రాకురా మల్లేశ. మాయిదారి మల్లేశ. మాయదారి మల్లేశ. శ్రావణ మాసం శుక్రవారం సాయంకాలం సాగర తీరాన జెండా ఎగరేసా. శ్రావణ మాసం శుక్రవారం సాగర తీరాన జెండా ఎగిరేసా. సాయంకాలం ఏది? ఓకే, ఇదే ఇప్పుడు చాలా స్వీట్ గా ప్రేమగా ఐ లవ్ యూ చెప్పినట్టు చెప్పాలి. ఓకే, ఎవరికి ఐ లవ్ యూ చెప్పాలి? బావక? బావ ఇంకెవరు చెప్తావు? బావకే. బావ వేరే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన పర్లేదు కానీ నువ్వు మాత్రం బావకే చెప్పాలి అంతే. రెడీ. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రారా మాయదారి మా ఇంటికి రాకు మాయదారి మల్లేశ. శ్రావణ మాసం శుక్రవారం సాయంత్రం సాగర తీరాన జెండా ఎగిరేద్దాం. ఎగరేద్దామా? మేము పువ్వులు పళ్ళు పట్టుకుని రావాలా ఏంటి? నాకు గుర్తుకు లేదు. జెండా ఎగరేసా. జెండా ఎగిరేసా. ఇది ప్రేమగా స్వీట్ గా ఐ లవ్ యూ చెప్తున్నట్టు. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రారా అలా. ఓకే, కానీ మాఘమాసం మంగళవారం. బావని చూసే సిగ్గు వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఉన్నాడు అనుకోవాలంటే. అదిగో అక్కడే కిరాణా షాప్. అదిగో కిరాణా షాప్ లో ఎవరి చేతితో పట్టుకుని వాళ్ళు గాజులు ఇట్టెట్ట అంటున్నాడు. అయ్యో అయ్యో ఏం జరుగుతుంది అక్కడ? మనసంతా అక్కడ ఉంది. బావే ఇక్కడ ఉన్నప్పుడు మనసు అక్కడ ఎందుకు? ఇక్కడే ఉంది. రెడీ. మాఘమాసం మంగళవారం మా ఇంటికి రారా మాయదారి మల్లేశ. పోలే రాని రాకు అంటే మా ఇంటికి రాకు మాయదారి మల్లేశ. శ్రావణ మాసం శుక్రవారం సాగరం తీరాన జెండా ఎగిరేద్దాం. నాకు రావట్లేదబ్బా. ఓకే, గట్టిగా చప్పట్లు. పద్దు గారు ఏం పేరు మీ పేరు? పద్మావతి. పద్దు బావ ఏం చేస్తాడు? బిజినెస్, వ్యాపారం. కిరాణా షాపా? రియల్ ఎస్టేట్. మిరియాలగూడలో మనకి 6వ ఫ్లోర్ లో 7వ ప్లాట్ కావాలి అంటే మా బావ ఉన్నాడు. ఏం పేరు? బుకింగ్ వెంకటరమణ బుకింగ్. సరే పద్దు గారు లవ్ అరేంజ్డ్? అప్పట్లో అరేంజ్డే. పెళ్లి చూపులు బావ ఏమైనా క్వశ్చన్లు అడిగాడా? ఇవి ఇలా నడు, అలా తిరుగు, ఇటు తిరుగు, అటు తిరుగు అని ఏం అడగలేదు కానీ ఫోటో చూపించినప్పుడు నచ్చలేదంట, రియల్ గా చూపించినప్పుడు నచ్చానంట. ఓకే అన్నారు. పిల్లాడు ఫ్లాట్, గుంట సేఫ్. ఎందుకు? గుంట కూడా ఫ్లాటే కదా. సరే మరి మొదలెడదాం. ఇక్కడ కూడా తగ్గొద్దు, జాగ్రత్తగా విను. నలుగురులోంచి నలుగురుగా నడుచుకుంటూ వచ్చిన నరసింహులు గ్యాంగ్ నాటు బాంబులతో నరసింహులు గ్యాంగ్ ని బ్యాంక్ చేసిన మిరియాలగూడ నెరజానా గ్యాంగ్. నలుగురులో నుంచి అదే సీరియస్. నలుగురుగా వచ్చిన నరసింహులు గ్యాంగ్. అదే మెయింటైన్ చేయి. రెడీ, స్టార్టింగ్. కమాన్. నలుగురులో నుంచి నలుగురుగా వచ్చిన నరసింహులు గ్యాంగ్ నాటు పాములతో కమాన్ తగ్గొద్దు. నరసింహుల గ్యాంగ్ ని స్మాష్ చేసిన బ్యాన్ చేసిన మిరియాలగూడ గ్యాంగ్. కాదు ఏమా అక్క చెప్పనేమరా? మీరాయనే నువ్వు చెప్పక్క, తగ్గొద్దు. నలుగురులో నుంచి నడుచుకుంటూ వచ్చిన నరసింహులు గ్యాంగ్. నలుగురులో నుంచి నలుగురుగా నడుచుకుంటూ వచ్చిన నరసింహులు గ్యాంగ్ నాటు పాములతో నరసింహులు గ్యాంగ్ ను బ్యాన్ చేసిన మిరియాలగూడ బ్యాన్. అయ్యో మధ్యలో ఎందుకు తగ్గుతున్నావు నువ్వు? ఫోర్స్ డౌన్ అయిపోతుంది. లేడీ డాన్ నువ్వు అసలే. నాటు బాంబులతో బ్యాన్ చేయడానికి వచ్చిన మిరియాలగూడ బ్యాన్ నెరజానా. అక్క ఇది రొమాంటిక్ గా చెప్దాం ఇప్పుడైతే. బావకే. బావ పేరు ఏంటన్నావు? వెంకటరమణ. వెంకటరమణ విఆర్, నువ్వు అక్కడే ఉండు. రెడీ. నలుగురు నలుగురులో నుంచి నలుగురుగా వచ్చిన నరసింహులు గ్యాంగ్ నాటు బాంబులతో నరసింహులు గ్యాంగ్ ని బ్యాంగ్ చేసిన మన మిరియాలగూడ నెరజానా గ్యాంగ్. ఓకే, ఫైనల్ టేక్. నాటు బాంబులతో నరసింహుల గ్యాంగ్ ని. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఓకే. అన్నా చెల్లెలి అనుబంధం ఇది జన్మల సంబంధం. జాబిలమ్మకిది జన్మదినం
కోటి తారకల కోలాహలం. అందరికంటే టంగ్ ట్విస్టర్ లో మా అక్క ఇరగదీసింది, మా పద్దక్కే గ్రేట్. ఇదే హుషారుతో మొదలు పెడదాం, ఇక లేట్ చేయకుండా మనందరికీ చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గేమ్ ఆర్ఎస్కో. అంటే ఆర్ఎస్కో బై పారెస్కో, ఆర్ఎస్కో కాదు. 6 బాళ్ళు ఉన్నాయి కాబట్టి దీంతో 6 బాల్ని నేను 6 ఛాన్సులు ఇస్తాను, 6 బాల్ కింద పడాలి. సో ఫస్ట్ ఛాన్స్ లోనే 6 బాల్ పడేసినా గ్రేటే, సో 6 ఛాన్సులు తీసుకున్నా గ్రేటే. చూద్దాం మరి ఎవరు ఎన్ని ఛాన్సులు తీసుకొని 6 బాల్ పడేస్తారో. మొత్తానికి 6 వేసుకోవాలన్నమాట, 6 బాల్ కింద వేసుకోవాలి. అదే మన గేమ్. ఓకే అమ్మ గారు, అర్థమైందా? ముందు నేను ఆడతాను పరిగెట్టుకుంటూ వచ్చారు, ఎన్ని బాల్ వేస్తారో చూద్దాం. ఓకే రెడీ, 3, 2, 1 గో. అరే పారేసుకున్నారు, ఆరేసుకోమంటే. అయ్యో 2 ఛాన్సులు అయిపోయినాయి. ఇచ్చండి. హైమ గారు ఇంకా మనకి 3 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి, 3 సార్లు మిస్ అయింది. ఓకే ఈ 3 సార్లు మిస్ అవ్వకూడదు, 6 బాల్ పడేయాలి. జాగ్రత్తగా చూసి, ఓరకంటగా చూసి అంటే ఓకే. అదే 4వ ఛాన్స్ అయిపోయింది, 5వ ఛాన్స్. అరే 5వ ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇంకొక ఛాన్స్ లో 4 బాల్ ఎలా పడేస్తారు మరి. లాస్ట్ ఛాన్స్. సూపర్. మొత్తానికి 6 ఛాన్సులు యూజ్ చేసుకుని 2 బాల్స్ పడేశారు హైమ గారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎలా ఆడతారో దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే ఓ శివంగి, ఈ రోజు మనం ఆడుతున్నాం ఆర్ఎస్కో గేమ్. 6 బాల్ పడాలి. విజయలక్ష్మి గారు రెడీగా ఉన్నారా? సో పట్టుకోండి జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్. మనం ఇప్పుడు త్రో బాల్ ఎలా వేస్తాం అలా వేయాలి ఇది. ఓకే సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. అర్రే టచ్ అయింది, ఆగింది, మిస్ అయింది. ఓ నో, అది సూపర్. కాన్సన్ట్రేషన్, గ్యాప్ తీసుకోండి, పర్వాలేదు. ఏంటి లక్ష్మి గారు, కమాన్. సో 2 బాల్స్ వేసారు, ఇక 2 ఛాన్స్లే ఉన్నాయి. 2 బాల్స్ వేయచ్చు, 4 బాల్స్ వేయచ్చు, మీరు వేయడం బట్టి ఉంటుంది. కాన్సన్ట్రేషన్, బాల్ కాన్సన్ట్రేట్ చేయండి, మిడిల్ పడుద్ది. ఊగింది, ఆగింది. గుడ్, 3 పాయింట్లు వచ్చాయి. సో వెల్ ప్లే. కూర్చోండి. ఈరోజు మనం ఆడుతున్నాం ఆర్ఎస్కో గేమ్. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళల్లో 3 పాయింట్లతో విజయలక్ష్మి గారు టాప్ లో ఉన్నారు. నెక్స్ట్ పద్మావతి గారు వచ్చారు. మన టార్గెట్ 4, 5, 6, 6. ఓకే రెడీ. ఫస్ట్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. 3, 2, 1 గో. వెల్ సూపర్. మీరు కొంచెం పైకి, మరి అంత వంగొద్దు. టచ్ అయింది, ఆగింది. రెడీ, 3rd ఛాన్స్. వంగొద్దు. ఓ నో. 4th ఛాన్స్. వావ్. ఓకే 4 ఛాన్సులు అయినాయి, 2 బాల్స్ వేసారు, ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఓకే సో పద్దు గారు జాగ్రత్త, బెండ్ అవ్వకుండా పైనే టార్గెట్ చేయండి, బాల్ టార్గెట్ చేయండి. మరి ఎక్కువ పైన టార్గెట్ చేశారు. ఓ నో, కదిలింది కానీ పడలేదు. సో మొత్తానికి 2 పాయింట్స్ సాధించారు. ఓకే కూర్చోండి. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడిన ఆర్ఎస్కో గేమ్ లో 3 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు విజయలక్ష్మి గారు. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఓకే 2 పాయింట్లతో ఒకరు కాదు, 2 రన్నర్స్ గా ఉన్నారు, హేమ అండ్ పద్మావతి గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రమాదేవి గారు. రమాదేవి గారు ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన జెమినీ ఫ్యామిలీ. మీరు ఏం చెప్పాలనుకున్నా ఏ సంకోచం లేకుండా చెప్పండి మీ మనసులో మాట. నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ లో పుట్టాను. 10 మంది మధ్యలో పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా స్టడీ విషయం, ఫైనాన్షియల్ విషయం కూడా ఎలాంటి ఎదుగుదల లేదు. ఎందుకంటే బహుశా అంతమంది ఉంటే పేరెంట్స్ కూడా బేర్ చేయలేరేమో. డాడీ కష్టపడుతున్నారు, మమ్మీ కూడా కష్టపడి మమ్మల్ని పెంచారు. 16 ఇయర్స్ నాకు మ్యారేజీ.
నా హస్బెండ్ నన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత నాకు మమ్మీ డాడీ అందరి ప్రేమ కూడా నా హస్బెండ్ నాకు చాలా అంటే చాలా చూపించారు. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ శివ. ఆ ప్రేమలో మేము చాలా అంటే చాలా హాయిగా ఉండి 1 year అయినాక మాకు ఒక బాబు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక బాబు అండి. బాబుని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ బాబులు లేరు. ఫస్ట్ నాకే బాబు పుట్టాడేసరికి అందరూ కూడా నా బాబుని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నాము. అంత హ్యాపీగా ఉన్న టైంలో నా సిస్టర్ మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి మేమందరం కూడా గుంటూరుకి వెళ్ళాము మ్యారేజ్కి. అక్కడ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. మా బాబుకి సడన్గా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నేనప్పుడు నాకు 2nd ప్రెగ్నెన్సీ, 3rd month 4th month. అయితే అక్కడ ఏమైంది, నా బాబుకి ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము. నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని ఎక్కువ నా బాబుని మా హస్బెండ్ చూసుకునేవాడు. మోషన్స్, ఫీవరు, వామిటింగ్స్ అన్నీ వచ్చాయి సడన్గా. సో అక్కడ డాక్టర్ ఏం చేశాడు, ట్రీట్మెంట్లో బాబుకి ఎక్కువగా ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్ వలన మా బాబు సడన్గా నైట్ కోమాలోకి పోయి ఆ తర్వాత చనిపోయాడు. నిజంగా తల్లి కడుపుకోత అనేది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఆ వయసు పిల్లల్ని చూసినప్పుడు. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది మా బాబు ఇలా అయిందండి? దగ్గర 40 years బ్యాక్, 40 సంవత్సరాల క్రితం. సో అప్పుడే ఆ బాబు ఉండుంటే ఇప్పుడు సో తను ఒక పొజిషన్కి వెళ్ళి ఒక ఫ్యామిలీలో ఉండి హ్యాపీగా, సో మీరు వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని చూసుకుంటాడనే బాధ ఇప్పటికీ నాకు బాబు గుర్తొచ్చినప్పుడల్లా ఇలాగే అవుతుందండి. బాబుని గుర్తు చేసుకున్నప్పుడు, ఫొటోస్ చూసుకున్నప్పుడు బాబు ఎంత యాక్టివ్గా ఉంటాడంటే చాలా అందంగా ఉంటాడు. 1.5 year అండి. నాకు అప్పుడు 9 months ప్రెగ్నెంట్. బాబు చనిపోయిన 3 daysకే మళ్ళీ నాకు బాబు పుట్టాడండి. తనే మళ్ళీ మీ కుటుంబంలోకి వచ్చాడు అనుకోవాలి. సో ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 బాబులండి. 3 మళ్ళీ బాబులు. సో దేవుడు మీకు ఒక బాబుని మళ్ళీ బాబు రూపంలోనే ఇచ్చాడు అని ఫీల్ అవ్వడం తప్ప సో ఆ మెమరీస్ మర్చిపోలేము. సో తను 1.5 year మీకు అందించిన అనుభూతులు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. సో ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ బాధను మాతో షేర్ చేసుకున్నారు. నిజంగానే మన చుట్టాలతో కానీ మనకు బాగా నచ్చిన ఫ్రెండ్స్తో కానీ మనసులో మాట చెప్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సో ఈరోజు మీరు ఇది మీ ఫ్యామిలీ అని వచ్చి ఇక్కడ షేర్ చేసుకున్నందుకు మా టీం తరపున, బామల సత్యభామల తరపున ఒక చిన్న కానుక. సో అది గిఫ్ట్ కాదు, అది చూసినప్పుడల్లా మేము కూడా మీకు గుర్తు రావాలి. ఓకేమా? ఇది ఈరోజు మన మిర్యాలగూడలో బామలు సత్యభామలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.